కమ్యూనిస్టులు రూటు మార్చుకుంటే బెటర్. ఇప్పటిదాకా వాళ్ళు కార్మిక పక్షం అంటూ శ్రామికుల అంటే ఎవరైతే ఫిజికల్ స్ట్రెయిన్ చేస్తారో వాళ్ళతో సంఘాలు పెట్టించారు. అది ముఠా కార్మికుల, ఆటో కార్మికుల, ఇట్లా. అలా కాకుండా ఇక కావాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ కార్మికులు, సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా కార్మికులుగా చూస్తూ లేదా ఉద్యోగ సంఘాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగ సంఘాలు ప్రమోట్ చేసుకుంటే బెటర్. ఎందుకయ్యా అంటే ఏమాత్రం ఉద్యోగ భద్రత లేనటువంటి బ్రతుకులైపోయినాయి. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే వ్యాపార పారిశ్రామిక వ్యవస్థలో ఎట్టబడితే అట్ట తీసేయడానికి లేదు. ఓ రూలు, ఓ సిస్టమ్ ఏడ్చింది. కనీసం 2 నెలల్లో 3 నెలల్లో జీతం ఇవ్వాలా, నోటీస్ ఇవ్వాలా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అట్లేం లేదు. పింక్ స్లిప్ అంటారు, వచ్చే నెల అంటారు, ఒక భద్రత కూడా ఏమి ఇయ్యరు. ఒక్కోసారి సాయంత్రం తీసేస్తారు. తాజాగా ఇన్ఫోసిస్ వాళ్ళు 400 మందిని పొద్దున వచ్చిన వాళ్ళని సాయంత్రం మానేయమన్నారు. రచ్చ. ఆ ఇన్ఫోసిస్ చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. మధ్య జాతీయ భావం ఉండకూడదు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడుకొస్తున్నారు. అంటే మాజీ చైర్మన్ అనుకోవాలి, లేకపోతే ఇది అనుకోవాలి. ఓవరాల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం, కార్పొరేట్ ఉద్యోగ రంగంలో ఉద్యోగ భద్రత కరువుతుంది. కాకపోతే వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇది కాకపోతే రేపు ఇంకొకటి వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది కదా. కానీ లేనప్పుడు 4 నెలలు 5 నెలలు మానసికంగా నలిగిపోయి ప్రాణాలు కోల్పోతుంది. ఇంకోటి వీళ్ళందరూ ఈఎంఐలు బ్యాచ్, ప్రతి నెల వాళ్ళకెంత ఇల్లేంత అని కట్టాలి. జీతం రాబోతే ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతారు. మానసిక క్షోభ అనుభవించేవాళ్ళు, సున్నిత మనస్కులు. వీళ్ళను ఒక ఘాటను కట్టేటటువంటి క్రమం కావాలి, లేదా ప్రభుత్వాలే వీళ్ళ కోసం అంటూ సేఫ్టీ చట్టాలు ఏమన్నా చేయాలి.